I have only known him to be the president of an association. In fact, మేమిద్దరం ఆడపిల్లలం. You won't believe, once in a while if you ask my father which class your daughter is in, I don't think he remembers. బట్ మీలో ఎవరైనా ఒక్కసారైనా మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఏదైనా సమస్య చెప్పుకుంటే మీ సమస్య ఏంటి, మీరు ఏ రోజు రిటైర్ అవుతున్నారు, మీరు ఏ పే స్కేల్లో ఉంటారు అని ఆయన రాత్రి నిద్రలో తట్టి లేపినా సమాధానం చెప్పగలరు. ఓకే, till today, in fact, if you ask my father what did I do my masters in or which masters my younger sister pursued, he might not know the exact words to it. But everybody's name over here he knows. That is his responsibility as the president of an association. That's it. మీరు నమ్మరు, మా నాన్నగారు చెప్పినప్పుడు మామూలుగా ఎవరికైనా ఏ కుటుంబానికైనా ఏదో అవాంతరాలు వస్తాయి. సమ్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఫ్యామిలీ ఫేసెస్ సమ్ టర్బ్యులెన్స్ సంథింగ్. ఎవరికి రాకూడదు అని అనుకునే ప్రాబ్లం మా ఇంటికి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న మా ఇంటికి వచ్చింది. దట్ డే అవర్ ఫ్యామిలీ డిసైడెడ్ కి మా నాన్న దాకా వెళ్ళాలంటే మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి. బట్ దట్ కరేజ్ association did not give me, employees did not give me. మా నాన్న మమ్మల్ని పెంచిన విధానం మాకు ఇచ్చింది. That is our characteristic. You know, there's a quote that Mr. Winston Churchill, very famous US president, said that to test him, nearly any man can overcome adversity, but to test a man's character, you give him power. For the last 34 years, my dad has gotten that power over and over and over again, and nobody has stood tall in that character like my father, and I'm very proud to say. చాలా మంది పేరెంట్స్కి అవకాశం వస్తుందేమో మా పిల్లలు ఇలా చేశారు అలా చేశారని గర్వపడడానికి, కానీ చాలా తక్కువ మంది పిల్లలకి అవకాశం వస్తుంది దేవుడి దయ వల్ల మా నాన్న ఇంత గొప్పగా చేశారని చెప్పుకోవడానికి. అందులో నేను ఉంటాను. సో వెన్ ద ప్రాబ్లం కేమ్, number 2 or number 3, it did not matter the number of backstabbing, the number of humiliations we saw, nobody did. Me and my mother sat in a 2-bedroom house filled with 200 police members. తల దించకుండా కూర్చున్నాం. ఎందుకు, మీ నాన్న సరెండర్ అయిపోవచ్చు కదా అంటే చెప్పాను. ఈరోజు మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, మా నాన్న వచ్చిందా చెప్పండి అని. So many people gave us unsolicited advices. Go to the then CM, go to the then CS, the old CS, fold your hands, apologize to them. మా నాన్న పెంచిన విధానానికి మా నాన్నకే సారీ చెప్పాను నేను. వాడెవడికి వెళ్ళి సారీ చెప్పమంటే ఎలా? ఏం తప్పు చేశారని చెప్పాలి. There is nothing wrong my father did. The only thing he knows, he has known and will always know is association. To normally, when they renew the presidency, the family members come. We did not want to come. Me, my mother and my younger sister wanted to abstain because we are not ready to send him back. ఆపద వచ్చినప్పుడు ఎవరు నిల్చున్నారని మా నాన్నని మళ్ళీ మేము పంపించాలి ప్రెసిడెంట్గా ఉండడానికి. నిల్చున్నది నేను. అయితే ఇది నా మాట వినాలి కానీ మళ్ళీ జనాలు అసోసియేషన్లోకి వెళ్తారని చాలా గొడవ పడ్డాం. ధర్నా చేస్తామని చెప్పాం. అయినా ఆయన చెప్పిన సమాధానం ఒకటే, ఈరోజు నీకు వచ్చిన కష్టం రేపొద్దున ఇంకో 100 మందికి రాకూడదని నేను వెళ్తున్నాను. సో టుడే ఆల్ ఐమ్ హియర్ ఇస్ టు సే జస్ట్ 2 more sentences. మై డాడ్ హ్యాస్ ఆల్వేస్, ఎప్పుడైనా మీరు మా ఇంటికి వచ్చి ఉంటే మా నాన్న చెప్పుకుంటారు, బంధుత్వం బాంధవ్యాలు బలహీనత అని. I don't know how many people have heard my dad say it. I have heard it day in and day out. అయినా మేమేం ఫీల్ అవ్వలేము. ఎందుకంటే ఆయనకి స్ట్రెంగ్త్ అంటే అసోసియేషన్, స్ట్రెంగ్త్ అంటే ఎంప్లాయీ, స్ట్రెంగ్త్ అంటే మీరే. సో టుడే ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. నంబర్ 2 స్టాప్ చేసి వెళ్ళిపోయాడా, దట్ డే హీ డి నాట్ టేక్ అవర్ ఫోన్ కాల్స్. దట్ డే ఇట్ వాస్ లైక్ దిస్. I don't dig the past. I am not here to dig the skeletons of the past. Today I am here to say, ఆడపిల్లలు కన్యాదానం చేసినట్టు మా నాన్నని మీ అందరి చేతిలో పెడుతున్నాను. ఈసారి కాపాడుకుంటారో వదిలేస్తారో మీరే పూచి. That's it. End of story. I
Before my dad went away, before the entire problem started, before the turbulence started, everybody was in two minds about whether my father should go meet the governor, whether he should express the concerns and the grievances of the employees, and I didn't say anything. I said he knows best, let him do what he knows best. But that day, before going, I sent him one message. Akka message నేను చదువుతాను మీ అందరి కోసం. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, గురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాని బట్టలు విప్పుతూ ఉంటే ఇది తప్పు అని చెప్పకుండా చెప్పు తీసి కొట్టకుండా కూర్చున్న ప్రతి ఒక్కరూ చావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడే ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బయటపడ్డాడు. అది ధర్మం, అదే ధర్మం. ఒక చెడ్డవాడి అరుపు కన్నా ఒక చేతవాడి మౌనం భయంకరం. చిన్నప్పటి నుంచి నువ్వు మాకు నేర్పించిన ధర్మం ఎప్పుడూ ఎవ్వరికీ భయపడి ఉండద్దని, తప్పు చేస్తే దేవుణ్ణైనా ప్రశ్నించమని, దమ్ము ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని. అది నువ్వు మాకు ప్రతిరోజు చేతల్లో చూపిస్తూనే ఉన్నావు. పైన 2 మెసేజ్లో ఎంత సత్యం ఉందో, మనిషికి దేవుడు భయం, బాధ, జాగ్రత్త ఇచ్చారన్న మాటలో కూడా అంతే సత్యం ఉంది. ఇన్నేళ్ళు నువ్వు చాలా బరువులు, బాధ్యతలు మోస్తూ వచ్చావు. యుద్ధానికి వెళ్ళినప్పుడు తెగింపొక్కటే ఉంటే సరిపోదు, తెలివి ఉండాలి, తెలిసి ఉండాలి. అది మా నాన్న కంటే ఎక్కువ ఎవ్వరికీ లేదని నాకు కొండంత నమ్మకం. మనకి బలం ఉంది, బలగం ఉంది, ఆ నరసింహస్వామి వారి అనుగ్రహం మరింత ఉంది. ప్రశ్నిద్దాం, ప్రతిఘటిద్దాం, పోరాడతాం. ధర్మో రక్షతి రక్షితః. ఇది నేను మా నాన్నకి వెళ్ళిపోయే ముందు పెట్టిన మెసేజ్. దాని తర్వాత the number of hardships we got, I never sat there and said why us. I didn't feel bad that no employee came to protect me. Nobody came to knock on the door and see whether me or my mother were dead or alive. Nobody, not one person. Still we fought. ఇద్దరు ఆడవాళ్ళు చేయగలిగింది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కోరుకుంటే చేయలేరా? You have to do it. So all I'm saying is, for all these 34 years, however you have protected my father, I hope you continue to do the same. For all the time you stayed silent, I hope you remember and avenge for it. Andarki namaskaram. Thank you.